థింక్ చెప్తాను. ఈ ఈ టైంలో కూడా సోషల్ మీడియా యూస్ కోసం మీద ఎనీ ఎంజాయ్ కోసం ఈ ఏజ్ మీకు మెయిన్ సార్ నెక్స్ట్ ఎంపీ సెక్షన్ నుంచి కొంచెం చాలా టెక్నాలజీ ఉంటుంది, మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఫారిన్ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో, ఈవెన్ గవర్నమెంట్ జాబ్లో ప్రతి ఒక్క సెక్టర్లో చాలా కాంపిటీషన్ ఉంది. సో దీనికోసం మీకు ఓవరాల్ మీకు ఒక ఆల్రౌండర్ పర్సనాలిటీ ఈ జాబ్ కోసం కావాలి. ఆల్రౌండర్ పర్సనాలిటీ అంటే ఈ అకాడమికలీ ఓకే, యు ఆర్ వెరీ గుడ్ ఇన్ అకాడమిక్, కానీ మిగతా అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, या स्पोर्ट डेवलपमेंट, कम्युनिकेशन डेवलपमेंट, या एक्स्ट्रा करिकुलर जो हम स्टडी करते हैं बुक्स और जो भी ग्रेड लीडर्स है उनके लाइव लेसन. సో ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తే ఈ మార్కెట్లో మీకు చాలా ఆపర్చునిటీ వస్తుంది. బికాస్ ఆల్రెడీ ఇంకా ఒక టెక్నాలజీగా ప్రాబ్లం ఉంది. మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు తెలుసు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మీ యూజ్ చేస్తున్నారు. సో అమ్మాయిని కొంచెం చెప్తాను, కొంచెం అలర్ట్గా యూజ్ చేయండి. బికాస్ ఇన్స్టాగ్రామ్లో 2 ప్రొఫైల్ ఉంది, పబ్లిక్ ప్రొఫైల్, ప్రైవేట్ ప్రొఫైల్. సో ప్రైవేట్ ప్రొఫైల్ చేయండి, పబ్లిక్ ప్రొఫైల్ పెడితే ఇవాళ ప్రతి ఒక్క యాక్టివిటీ, ప్రతి ఒక్క ఫ్యూచర్ మీ అందరికీ తెలుసు. సో కొన్ని టైం ప్రతి ఒక్క కాన్స్టేబుల్కి తెలుసు, చాలా కేసు వస్తుంది ఈ హారాస్మెంట్ గురించి, ఆన్లైన్ హారాస్మెంట్ గురించి. మీకు ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్ ప్రొఫైల్ పెడితే they will take screenshot of your picture and they will morph it or they will blackmail you or all other things. So కొంచెం ఇది అలర్ట్గా ఉండాలి కొంచెం ఈ సోషల్ మీడియా యూజ్ కోసం. ఒక థింగ్ చెప్తాను,